హోలీ సంబరాలతో బోరుగల్లు హోరెత్తిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాల్లో పాల్గొంటున్నారు. ఉదయాన్నే వాకర్స్ క్లబ్ సభ్యులు పరస్పరం రంగులు పూసుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. వాకింగ్ గ్రౌండ్స్, పార్కులు రంగులమయంగా మారాయి. వరంగల్ జిల్లాలోని హోలీ పండుగ సంబరాలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సెలబ్రేషన్లు ఎలా జరుగుతున్నాయి? చెప్పచ్చు. వసంతోత్సవంగా ఇది నిర్వహించుకుంటారు. హోలీ సంబరాలు అయితే ఎక్కడ చూసినా కానీ కలర్స్ తోటే కనిపిస్తున్నారు. ఫ్రెండ్స్ అంతా కూడా ఒక్కచోటు గ్యాదర్ అవుతున్నారు. వాళ్ళంతా కూడా హోలీ సంబరాలను వైభవంగా నిర్వహించుకుంటున్నారని చెప్పచ్చు. నిన్న సాయంత్రం కాముడి దహనం కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే కలర్స్ అంతా కూడా తెచ్చుకొని ఒకరి వైపు ఒకరు కనుక్కుంటున్నారు. అయితే ఈసారి కలర్స్కి సంబంధించి గతంలోనూ ఇప్పటికైతే న్యాచురల్గా కలర్స్ వాడేందుకు ఎక్కువ ఉపయోగిస్తున్నారని చెప్పచ్చు. కెమికల్స్ ఉన్నటువంటి కలర్స్ కు దూరంగా ఉంటున్నారు. మనం ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాం. కాకతీయ యూనివర్సిటీలోకి సంబంధించి కూడా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే వాళ్ళంతా కూడా గ్యాదర్ అవుతున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా కలర్స్ పూసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు కలర్స్ తోటి అయితే కలర్ఫుల్ గా మారింది. అయితే హోలీ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇలాంటి కలర్స్ ఉంటాయి. రకరకాలైనటువంటి కలర్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. సేమ్ టైంలో మాధురి ఎగ్స్ కు సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. హోలీ పండుగ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కలర్స్ తో పాటు ఎగ్స్. ఖచ్చితంగా ఈ ఎగ్ కొట్టడం అనేది ఒక వాళ్ళ ఆనవాయితీగా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ కలర్స్ తో పాటు ఎగ్స్ కు సంబంధించినటువంటి డిమాండ్ కూడా అట్లే ఉంది. ఎట్లా జరుపుకుంటున్నారు హోలీ? హోలీ ఎట్లా ఉంటుంది? అంటే ఏమేమి కలర్స్ వాడుతుంటారు? న్యాచురల్ కలర్స్ వాడదాం అనుకున్నాం కానీ మనకు దొరకట్లేదు కాబట్టి ఇంకా ఇవి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతున్నాం. హోలీ అనగానే ఎట్లా ఉంటుంది అసలు? మీ ఇప్పుడు ఈ కాలేజీకి వచ్చారు, అంతకుముందు స్కూల్ మా విలేజ్ లో అందరితోని అంటే కుటుంబం ఇంకా ఫ్రెండ్స్ ఇంటి విలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో జరుపుకుంటే సంతోషంగా ఏంటి కదా. ఇంకా ఇప్పుడైతే ఇంకా యూనివర్సిటీలో ఇంకా ఫ్రెండ్స్ తో జరుపుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. అప్పటికి ఇప్పటికి తేడా ఉందా? అప్పుడే ఎక్కువ ఎంజాయ్ చేసేదా ఇప్పుడు? అంటే ఇప్పుడు కాబట్టి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాం. ఇంటి దగ్గర అంటే ఇప్పుడు నార్మల్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఉండలేము కదా నెక్స్ట్ ఇయర్. అందుకని కన్నా విలేజ్ లో ఉన్నంత ఇక్కడ ఉండదు కదా బ్రో. కానీ ఆడ మాత్రం అలచలు ఇచ్చి పరిస్తాం. కానీ ఇక్కడ కానీ డీజే ఉంది కాబట్టి కొంచెం అంటే ఎగ్స్ కూడా కొడుతున్నారండి. కలర్ అంటే హోలీ రంగానే వీటికి కూడా డిమాండ్ ఉంటుంది. న్యాచురల్ కాదు బ్రో, అవి న్యాచురల్ కాదు కదా. ఫేస్ ఖరాబ్ అవుతుంది కాబట్టి గుడ్లతో కానిచ్చేస్తున్నాం కలర్ తోటి. అయితే చూడొచ్చు, ఫ్రెండ్స్ అంతా కూడా ఒక్క చోటికి జమ అవుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఎంతమ్మా ఎగ్? 5 రూపీస్ ఎగ్. ఎట్లా ఉంది సేల్స్? బాగుంది. కలర్స్ కూడా ఏమేమి కలర్స్? అన్ని ఆరెంజ్, పింక్, బ్లూ, గ్రీన్ అన్ని కలర్స్ చూడొచ్చు. ఒక్కసారిగా కాకతీయ యూనివర్సిటీ మొత్తం కూడా కలర్ఫుల్ గా మారింది. వాళ్ళంతా కూడా డీజే సౌండ్ తోటి డాన్సులు చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఇక ఈ సంబరాలు చాలా హోరెత్తుతాయని చెప్పచ్చు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఒక్క చోట గ్యాదర్ అవుతారు. వీళ్ళంతా కూడా ఈ హోలీ పండుగను కూడా ఘనంగా నిర్వహించారని చెప్పచ్చు. ప్రస్తుతం హోలీ అనగానే ఎట్లా ఉంటుంది? మీ సంబరాలు ఏ విధంగా చేసుకుంటుంటారు? అన్న ఇప్పటివరకు చూసుకున్నాడు కదా కాకతీయ యూనివర్సిటీలో ఇంతవరకు అంగరంగ యావత్ దేశ ప్రజానికానికి హోలీ శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు చూసుకున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు అంటే ఈ హోలీలో కలర్స్ ఏమేమి కలర్స్ వాడుతుంటారు ఎక్కువగా? అన్న ఆర్గానిక్ కలర్స్ మాత్రమే వాడదాం. ఎందుకంటే మనం ఏపీ ఆధ్వర్యంలో మనం ఈ హోలీ సంబరాలు నిర్వహిస్తున్నాం. అంటే ఇప్పుడు హోలీ అనగానే మీ ఇంటి దగ్గర ఎట్లా జరుపుకునే వాళ్ళు గ్రామాల్లో, ఇక్కడ సిటీలకు సరికి ఎట్లా ఉంది? హోలీ అనగా ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ హోలీ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ తరఫున మంచి ఒక రసవత్తమైన ఉత్సవం జరుపుతుంటారు.
ఈ కాకతీయ యూనివర్సిటీలో ఏవీపీ తరఫున డీజే ఆర్గనైజ్ చేసి స్టూడెంట్స్ అందరూ ఒక దాటిలోకి వచ్చి ఒక ఎంజాయ్ మూమెంట్ లో ఈ సంబరాన్ని నెలకొల్పడం జరుగుతుంది. హోలీ అనగానే కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుంటది. మొత్తం ఎవరు చూసినా కానీ కలర్ఫుల్ గా కనిపిస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే హోలీకి సంబంధించినటువంటి సంబరాలు ఎట్లా ఉంది? హోలీ అనగానే మొత్తం కలర్ఫుల్ గా హోలీ రోజు ఏమేమి చేస్తుంటారు? ఎలా ఉంటుంది? కలర్స్ నెగటివ్ కలర్స్ ని రిమూవ్ చేయడానికి హ్యాపీ కలర్ చూసుకుంటున్నాం. ఫ్రెండ్స్ అందరం చాలా హ్యాపీగా ఉంది. మిగతా ఫెస్టివల్ కు ఈ హోలీకి ఏంటి తేడా? కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్ గా ఉంది. మిగతా సప్పగా ఉంటాయి. ఇది మస్తు ఎంతగా ఉంటుంది. ఇలా ఎంతసేపు ఉంటుంది ఈ హోలీ అంతా సంబరాలు? ఆఫ్టర్నూన్ వరకు 2 వరకు ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. అందరూ మెస్కి వెళ్ళారు. ఇప్పుడు టిఫిన్ చేయాలి కాబట్టి తర్వాత వస్తారు. ఏంటి భయ్యా మొత్తం హోలీతోనే కనిపిస్తున్నా అంత కలర్ఫుల్ గా? హోలీ అంటేనే ఒక కలర్స్, ఫెస్టివల్స్ ఆఫ్ కలర్స్. మనం అందరం కాకతీయ యూనివర్సిటీలో అందరం మేకప్ అయ్యి చాలా సక్రమంగా నిర్వహించుకుంటాం. ఎలాంటి గొడవలు రాకుండా చూసుకుంటాం అని ఒక ఏబీపీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం. హోలీ ఎట్లా చేసుకుంటారు మీరు? ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అవుతుంటారా ఎట్లా? ప్రతి సంవత్సరం హోలీని చాలా అంగరంగ వైభవంగా మన కాకతీయ యూనివర్సిటీలో జరుపుకుంటాం. అదే విధంగా ఈ సంవత్సరం కూడా సేమ్ అలాగే జరుపుతున్నాము. మన విద్యార్థులు చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. చాలా శాంతియుతంగా జరుగుతుంది హోలీ. మనకి అందరూ సహకరిస్తారు. ఎట్లా ఉంది ఈసారి సేల్స్ ఎట్లా ఉంది? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి సేల్స్. ఇవ్వలేదంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఎప్పుడు ఇబ్బంది కాకుండా ఇక్కడే పెడుతున్న ప్రతి ఇయర్ చాలా చీప్ రేట్స్ ఉన్నాయి. ఈచ్ 10 రూపీస్ ఇవి కూడా చాలా చీప్ రూపీస్ ఇస్తున్నాం. ఎగ్స్ ఎక్కువ సేల్స్ ఉన్నాయా? కలర్స్ ఎక్కువ సేల్స్ ఉన్నాయి. కలర్స్ లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి ఎట్లా ఉంది? ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకేం చెప్పలేదు. ఇప్పుడే ప్రజెంట్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఫ్రెండ్స్ అంతా కూడా ఒకసారిగా వస్తున్నారు. వచ్చే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా ప్రధానంగా మారింది. ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి హోలీ నిర్వహించుకోవడం అనేది భారీగా వచ్చేటువంటి వాళ్ళందరితో కూడా హోలీ సంబంధించినటువంటి సంబరాలు సంబరాన్ని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే హోలీకి సంబంధించినటువంటి వేడుకలతో అయితే వరంగల్ ఉమ్మడి వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కాలేజీలు కావచ్చు, ఇన్స్టిట్యూషన్లు కావచ్చు, లేదా వాడవాడల ఎక్కడ చూసినా కానీ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఒకరికొకరు హోలీ రంగులు కలుపుకుంటున్నారు, శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు, డీజే సౌండ్లతోటి డాన్సులు వేస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా ఈవెంట్లు కూడా చాలా ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఈవెంట్లలో డీజే సౌండ్స్ కావచ్చు, వాటర్ డాన్సులు కావచ్చు, ఇలా రకరకాల ఈవెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి హోలీ సంబరాలను అంబరాన్ని సాగే విధంగా కూడా నిర్వహించుకుంటున్నారని చెప్పుకోవచ్చు.